100వ కీర్తనలో ఉంది, వినండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయమని ఉంది. ఈరోజు పరంజ్యోతయ్య గారు మనవడు అందరి చేత ఉత్సాహధ్వని చేయించాడు ఇక్కడ. దేవుని స్తోత్ర. అప్పుడు తేజీ మీద వాళ్ళ తాతగారు నడిచిన నడక ఇప్పుడు వాళ్ళు మనవడు నడవటం చూసాం. దేవుని స్తోత్ర. మన దేవుడు, ఆయన్ని మనం ప్రేమిస్తే 1000 తరాల వరకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, తరతరాలు మరవని దేవుడు. 103వ కీర్తన 17లో ఉంది, ఏమనంటే ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరం ఉండును అని. దేవుని స్తోత్ర. రక్షణానందం గారు వచ్చి ఈ ప్రాంతాల్లో పరిచర్య చేసి, రూతు రక్షణానందం గారు కూడా వచ్చి ఎన్నో ప్రయాసలు పడ్డారు. దేవుడు వారి బిడ్డలను కూడా ఈ స్టేజ్ మీద నిలబెట్టి ఘనమైన ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి ఇంకా బలంగా వాడుకోవాలని అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన. ఇప్పుడు ఆనంద్ గారు ఎక్కడున్నారు? క్రీస్తులో ఉన్నారు. ఎక్కడున్నారు? నూతన సృష్టి. ఈ సృష్టి వేరు. యేసు క్రీస్తునందున్న వారు నూతన. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, పాతవి గతించెను, సమస్తము అలవాట్లు కొత్తవి, నడక కొత్తది. ప్రేమ, ఈ ప్రేమ వేరు, ఆ ప్రేమ వేరు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురించటానికి, మరి రాజవంశములోను యాజకత్వములోను పరిశుద్ధ జనాంగముగా దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చాలామంది పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలంటారు. మన పిల్లల్ని ఆకాశమందున్న దేవుడు ఆహ్వానించి తనలో చేర్చుకున్నప్పుడు ఎవరో కూడా ఆపలేరు. దేవుని స్తోత్ర. నీ పిల్లల్ని నువ్వు చూస్తావన్నాడు. మన పిల్లలు కూడా మన దేవుడైన యెహోవా పోలికలోనే నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో ఉంది, దేవునికి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవమని ఉంది. మన యేసు ప్రభు మన కొరకై పరిమళ వాసనగా ఉండటానికి తను